ఆ పాపని బాబుని నా నుండి నా ఇంటి నుండి దూరంగా తీసుకుని పో. అర్థమైంది వదినా, ఇది నువ్వు చేసిన పని కాదు అని అర్థమైంది. ఇదేంటి అలా ఎలా తెలిసిపోయింది? నేను జాగ్రత్తగానే మేనేజ్ చేశానే. ఏంటి ఆలోచిస్తున్నావా? ఆలోచించు, బాగా ఆలోచించు. నీ మనస్తత్వం ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడెలా ఉంది? నీలో రోజు రోజుకి విపరీతమైన మార్పులు కనబడుతున్నాయి. వీటన్నింటికీ కారణం నీ గ్రహస్థితి. నీ గ్రహస్థితే. నీ గ్రహస్థితి బాగోలేదు కనుకనే నువ్విలా తయారవుతున్నావు. ఎందుకైనా మంచిది ఏ సిద్ధాంతి దగ్గరకో స్వామీజీ దగ్గరకో వెళ్ళి నీ జాతకాన్ని చూపించుకో. అప్పటిదాకా కాస్త ఆచితూచి అడుగులు వేయి. ఇది నువ్వు చేసిన పని కాదు అని అర్థమైంది. ఏంటిది? దీనికెలా తెలుసు? కొంపతీసి దీనికేమైనా తెలుసా? జాగ్రత్త బాబు. ఏంటి ఆదిత్య, తులసి వాళ్ళ నాన్నకి దెబ్బ తగిలిందంట? అవునంటీ, బ్యాంక్ నుండి వస్తుంటే ఎవరో అమ్మ పేరు చెప్పి కొట్టారంట. ఆ ఎదవెవడో కనిపిస్తే చావగొడతాను. 3rd డిగ్రీ ఉపయోగించి నెల రోజులు బయటికి రాకుండా కుమ్మి పడేస్తాను. అవును ఆదిత్య. అమ్మ నాకేం పని అని, నేను చేయించలేదని నెత్తి నోరు బాదుకుంటుంది. సర్లే, అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. కానీ నువ్వెళ్ళు ఆదిత్య, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావో నాకు అర్థం కావడం లేదురా. కంగారు పడకండి మామయ్య, టెన్షన్ పడకుండా రిలాక్స్డ్గా కూర్చోండి. నువ్వెళ్ళు, నేను తీసుకెళ్తాను. లేదులే ఆంటీ, నేనే తీసుకెళ్తాను. డ్రైవర్ కారాపో. ఏంట్రా, ఇటు వంగు. ఏమైందిరా? ఇటు వంగు చెప్తాను, అటు చూడొద్దు. ఎదురుగా దాక్షాయిని ఆంటీ ఆదిత్య ఉన్నారు. వాళ్ళకి మనం కనిపించకూడదు. అదేంటి, వాళ్ళకి మనం ఎందుకు కనపడకూడదు? దిగు మాట్లాడదాం. వద్దు మామయ్య, వాళ్ళని వెళ్ళనివ్వండి. అయినా వీళ్ళు ఎక్కడ ప్లేస్ దొరికినట్టు ఇలా రోడ్డు మీద మీటింగ్ పెట్టారండి. అదే నేను అనేది. ఏదైనా ప్రాబ్లం ఏమో, దిగి అడుగుదాం. అయ్యో వద్దు మామయ్య, వద్దు మామయ్య. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. ఇక పోనివ్వండి. దిగండి మామయ్య. వాళ్ళని చూసి మనం ఎందుకు భయపడాలి? ఏం లేదు మామయ్య, మిమ్మల్ని అప్పుడే ఎవరూ చూడకూడదు. కొంచెం గ్యాప్ తీసుకొని గ్రాండ్ ఎంట్రీ ఇద్దరు గాని. అదే ఎందుకు అని. మిమ్మల్ని పిలిపించింది ఎవరికి కనిపించొద్దు అని చెప్పింది ఎందుకో తెలుసా? తెలీదు. ఎందుకంటే అది మామయ్య. మై గాడ్,
ఇదంతా నేను చేయాలా? అవును మావయ్య, మీరే చెయ్యాలి. మీరు మాత్రమే చేయగలరు. వద్దురా, రిస్క్ అవుతుందేమో. మీకెందుకు రిస్క్ అవుతుంది మావయ్య? నేను ఆలోచిస్తుంది నా గురించి కాదు, నీ గురించి. నువ్వు నాకు సపోర్ట్గా ఉంటే చాలు మావయ్య. నేను మొత్తం సెట్ చేసేస్తాను. నా సపోర్ట్ ఎప్పుడు నీకే కదమ్మా. కానీ అక్కడ ఉన్నది దుర్గా. ఏమాత్రం రివర్స్ అయినా ఆ కొండ మీదున్న దుర్గమ్మంతా కళ్ళేసుకుని మనల్ని కనిపెట్టేస్తుంది. అలా ఏం జరగదు మావయ్య. మీరేం టెన్షన్ పడకండి. జస్ట్ నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి చాలు. ప్లీజ్ మావయ్య, ఇది మనందరి లైఫ్కి సంబంధించిన విషయం. మీరు కోఆపరేట్ చేస్తే దుర్గమ్మ సెట్ అయిపోతుంది, మన దారికొస్తుంది, మనం చెప్పినట్టు వింటుంది. దుర్గమ్మ మన సైడ్ అయితే ఆ వెంకటలక్ష్మి జీవితం కూడా బాగుపడుతుంది మామయ్య. ఓకేరా, నేను డిసైడ్ అయ్యాను. నువ్వు ఏది చెప్పినా అది నేను గుడ్డిగా ఫాలో అయిపోతాను. హలో, కాకపోతే నేను ఈ పని మాత్రం ఫ్రీగా చేయను. నాకు రెమ్యునరేషన్ కావాలి. రెమ్యునరేషనా? ఎస్ మామయ్య, నా దగ్గర కూడా బేరాలేనా? అవును, తమ్ముడే పేకాటే. మామయ్య, పోలీస్ అయ్యుండి నువ్విలా మాట్లాడడం ఏమీ బాలేదు. నీ ఇష్టం అమ్మాయి. రెమ్యునరేషన్ ఇస్తానంటేనే పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తాను. సరే మరి. ముద్దులొలికే మనవడు కావాలి అని. పో మామయ్య. అరే అయ్యో, ఇదంతా సిగ్గే. అలాగే మామయ్య, సరే. ముందు మీరు నేను చెప్పినట్టుగా చేయండి, ఆ తర్వాత మీ రిమ్యునరేషన్ మీకు ఇచ్చేస్తాను. నా బంగారు తల్లి, వెళదాం పద. ఎరా, అయిందా? దగ్గరుండి చక్కగా కట్టు కట్టించుకుని వచ్చావా? అమ్మా, వెళ్ళింది కట్టు కట్టించడానికే కదా. కట్టు కట్టించకుండా ఎలా వస్తాను? కనిపిస్తుంది కదా. ఆ, బాగానే వెనకేసుకొస్తున్నావే. మొత్తంగా విడిపోయి వాళ్ళ పక్కన చేరిపోయావన్నమాట. ఎరా, నా మాట నమ్మవు కానీ వాళ్ళ వెనకాల మాత్రం బాగానే వెళ్ళావే. అమ్మా, ఇప్పుడు నీ మాటలు నమ్మడం వాళ్ళ మాటలు నమ్మడం ముఖ్యం కాదు. ఆయన ప్రమాదంలో ఉన్నాడని తీసుకెళ్లాను. మనిషిగా అది నా ధర్మం. మీరందరూ ధర్మాలు పాటించేవారు, నేను మాత్రం దుర్మార్గురాల్ని. ఆయన నింద నా మీద వేశారు. వాళ్ళెవరో నేను కొట్టమంటే కొట్టారు అని అన్నారుగా, దాన్ని తేల్చుకోవాలిగా. అమ్మ మీద నింద పడింది, దాన్ని తేలుద్దాము, ప్రమాణం చేయమంది చేయిద్దాము అనే ఆలోచన కూడా లేకుండా పదండి 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 అని చెప్పి ఆయన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళావు. అమ్మా, అక్కడ చర్చించాల్సిన విషయం ప్రమాణం చేయించడమా లేదా అన్నది కాదు.
అతన్ని బతికించాల్సిందే ముఖ్యం. రక్తం అలాగే కారిపోయి ఉంటే ఆయన కోమాలోకి వెళ్ళిపోయేవాడు. అబ్బా, అంత కోమాలోకి వెళ్ళిపోయే దెబ్బ ఎంతైనా కావచ్చమ్మా, బ్లడ్ కారుతుంది కదా. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయించాలి కదా, అందుకే తీసుకెళ్ళాను. ఇప్పుడు చెప్పమ్మా. ఇంకా చెప్పడానికే ఉందిరా, చెప్పడానికి ఏమీ లేదు. నా మీద నిందలు వేస్తూ నా ఇంట్లో ఎందుకురా ఉండటం? బయలుదేరుతాం అన్నారు కదా, ఇంకా బయలుదేరమను. వెళ్తామమ్మా, వెళ్తామని అన్నాం కదా, తప్పకుండా వెళ్తాం. తులసికి ఒక మాట చెప్పి. దానికెందుకు చెప్పటం? మళ్ళీ అడ్డం తిరగడానికా? అది ఇంట్లో కూడా లేదు. అది వచ్చేలేపు మీరు బయలుదేరండి. మొత్తం సామాన్లు పట్టుకుని బయలుదేరండి. ఏంటమ్మా మరి మరీ అంత కనికరం లేకుండా మాట్లాడుతున్నావు? కనికరాలు దయాదాక్షిణ్యాలు అని కూర్చుంటే వాళ్ళు నా మీద దండయాత్ర చేస్తారు. ఇవన్నీ నాకు అనవసరం రా. వాళ్ళు అన్న మాట ప్రకారమే దాన్ని తీసుకెళ్తాను అన్నారు. దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళది. తీసుకెళ్ళమను. లేకపోతే తమరైనా పంపించొచ్చు. అది పందెం కట్టిందే కదా, పంపించరా. పుట్టింటికి వెళితే కానీ అత్తింట్లో భోగభాగ్యాలు ఏమిటో తెలుస్తాయి. పంపించు. వీళ్ళు మాత్రం ఇంకొక 5 నిమిషాలు కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. సర్దుకోండి సర్దుకోండి, పెట్టే బెడ సర్దుకొని బయలుదేరండి. ఏంటి సర్దుకోండి సర్దుకోండి బయలుదేరండి అంటున్నావు? అమ్మా, టైంకి దిగబడింది. ఇప్పుడు ఏ అభ్యంతరం పెడుతుందో ఏంటో. తగిలిన గాయం మానేంత వరకు ఎక్కడికి బయలుదేరేది లేదు. వాళ్ళెక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. అవసరం లేదు, ఉండటానికి వీల్లేదని అప్పుడు చెప్పాను, ఇప్పుడు అదే మాట చెప్తున్నాను. గడేకో మాట మాట్లాడే రకాని కాదు. దాని గురించి తర్వాత మాట్లాడొచ్చు దుర్గమ్మ, అది కాదు ముఖ్యం. యువతల వాళ్ళు అలాంటి పరిస్థితిలో ఉంటే ఎలా వెళ్ళనిస్తారు మీరు? అదేంటే, వాళ్ళు వెళతాను అంటుంటే నీకొచ్చిన అభ్యంతరం ఏమిటే? ఏమిటి ఏంటి? పోక పోక కూతురింటికి పోతే అంత దెబ్బ తగిలిన మనిషిని సరిగా చూడకుండా తల్లిదండ్రులు అన్న కనకరం కూడా లేకుండా ఇలా పంపించేస్తుందా అని నిన్ను జనం అందరూ ఆడిపోసుకోరా? నాకెంత చెడ్డ పేరు వస్తుంది. నాకు చెడ్డ పేరు వస్తే ఆదిత్యకి వచ్చినట్టు కాదా? ఆదిత్యకు నాకు చెడ్డ పేరు వస్తే ఈ ఇంటికి చెడ్డ పేరు వచ్చినట్టు కాదా? గాయం తగ్గిన తర్వాత వెళతారులే. అప్పటి వరకు వీళ్ళు ఎక్కడికి వెళ్ళే పనిలేదు. మీరు రండి లోపలికి రండి మమ్మీ. ఏయ్ ఆగు, ఎక్కడికి రండి రండి అంటున్నావు? నీకంత చెడ్డ పేరు వస్తుంది అనుకుంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళు. అక్కడే 10 రోజులో 20 రోజులో నీకు తనివి తీరినన్ని రోజులు అక్కడే ఉండి వాళ్ళకు సేవలు చేసి గాయాలకి రోజు మందు రాసి వాళ్ళు కోలుకున్నాకే రా. ఏంటమ్మా వీళ్ళు వెళ్ళడమే బాగోదు అంటుంటే తులసిని వెళ్ళమంటావేంటి? ఎవరు ఎక్కడికి వెళ్ళే పని లేదు. మీరుండండి, 10 రోజుల తర్వాతే వెళ్దురు గాని. అది అది అల్లుడు అనిపించావు ఆదిత్య. అనిపిస్తాడు అనిపిస్తాడు. అనిపించడానికే బిచ్చగాళ్ళకి ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు. చూడరా చూడు, వాళ్ళకి నాకు ఏది గిట్టి చావడం లేదు. పంపించరా వాళ్ళని, పంపు. లేదమ్మా, ఈ పరిస్థితుల్లో పంపించమనడం భావ్యం కాదు. ఉన్నన్ని రోజులు ఎలాగూ ఉన్నారు కదా, 4 రోజులు అయిన తర్వాత చక్కగా సాగనంపితే అది మనకి వాళ్ళకి ఇద్దరికి గౌరవంగా ఉంటుంది. లేకపోతే
చూసే వాళ్ళందరూ 4 రకాలుగా అనుకుంటారు. అది నీకే చిన్నతనం. ఈ చిన్నతనాలు పెద్దతనాలు అంటూ ఇది వీళ్ళని ఇక్కడ తిష్ట వేయించాలని చూస్తోందిరా. అంత లేదు, వెళ్తాము అని ముందు బయలుదేరింది వాళ్లే. ఏదో దెబ్బ తగిలింది కాబట్టి ప్రేమతో నేనే ఉండమంటున్నాను. ఈ విషయంలో నువ్వు ఎన్ని చెప్పినా వాళ్ళు వెళ్ళరు వెళ్ళరు వెళ్ళరు. మీరు లోపలికి పదండి నాన్నగారు. రండి మమ్మీ. రండి మమ్మీ. ఈ దరిద్రాలు ఇప్పట్లో వదిలేటట్టు లేరు. ఏయ్, నోటి దగ్గర ప్యాకెట్ లాక్కున్నావేంటి? నోటి దగ్గర ప్యాకెట్ అంటావేంటే? నోటి దగ్గర ఉంది చిప్స్ కదా, ప్యాకెట్ చేతిలోనే ఉంది కదే. ఏదైతేనే నేను తినేది అందులోంచే కదా. నోటు దగ్గరది తీసుకున్నావు కాబట్టే పాపం తగులుతుంది తెలుసా. ఓహో, మీరు చేసే పాపాల కంటే ఇదేం పెద్ద పాపం కాదులే. ఏం పాపం కాదు. నేను ఉత్త మనిషిని కాదు తెలుసా. నీకు ఆ విషయం కూడా గుర్తుందన్నమాట. మరి ఉత్త మనిషివి కాదు అన్నప్పుడు ఆ ఉత్తముడు ఎవరు అన్నది నీ బుర్రకు తెలీదా? బయట కరోనా ఉందని, పూట పూటకి విజృంభిస్తుందని వింటూనే ఉన్నావు కదా. టీవీలో, రేడియోలో, పేపర్లో అదే పనిగా చెప్తూనే ఉన్నారు కదే. నీకెలా ఈ బయట ఫుడ్లన్నీ తినబుద్ధి అవుతుందే? ఇలాంటివి తింటే కడుపులో బిడ్డకి ఎంత ప్రమాదమో ఆలోచించావా? బిడ్డ మీద కోపం ఏమైనా ఉండి హాని చేద్దాం అనుకుంటున్నావా? పెద్ద ప్రాణానికే ముప్పొస్తుంది, జాగ్రత్త. కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవడం అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడంతో సమానం. అర్థమైందా? చెత్త తిండ్లు మానేసి కొంచెం మంచిగా ఫ్రూట్స్ అవి తినొచ్చు కదా. మొన్న దాక్షాయణి ఆంటీ పంపించింది కదా, అవి తిను. ఈ చెత్త చెదరం తినే బదులు ఒక యాపిల్ పండో, ఒక జామ్ పండో ఎంత మంచిదో ఆరోగ్యానికి తినొచ్చు కదా. అలాంటివి నీ పిచ్చి వేషాలు, నీ పిచ్చి తిండ్లు. ఏంటి నా తిండి మీద నీ పెత్తనం? నీ అమ్మ నాన్నలతో కలిసి నువ్వు కూడా పోతావేమో, ప్రశాంతంగా ఉందాము అని అనుకున్నాను. మీరు మమ్మల్ని ఎక్కడ వదిలిపోతారు? మళ్ళీ దిగబడ్డారు. వాళ్ళు బయలుదేరదామన్నా నువ్వు అడ్డుపడి ఆపావు. ఏయ్, వాళ్ళు మా అమ్మ నాన్నలు, ఇది నా ఇల్లు. వాళ్ళు ఉండడం ఉండకపోవడం అనేది నా ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వెవరివే కోరుకుంటున్నాను సుఖంగా ఉండు అని అనడానికి? నువ్వు వెళ్ళవలసిన చోటికి నువ్వు వెళ్ళమ్మా, లేదంటే నేనే పంపిస్తానులే. దుర్గమ్మత్త నా సపోర్ట్ గా ఉండగా అది నీ తరం కాదుగా. నీ కన్న తల్లి, పెంపుడు తల్లి వాళ్ళ తరం కూడా కాదు. వాళ్ళ వరకెందుకే, మా సాంబయ్యకి చిట్టికేసి ఒక్క మాట చెప్పాననుకో, నిన్ను మీ నాన్నమ్మని నిమిషాల్లో మంగళగిరికి పరిగెత్తిస్తాను. ఆహా, అలాగా? మగాడికి తాగించి ఆడవాళ్ల మీదకి ఉసిగొలపడం కాదు. అదేం సంస్కారం? నేను తెలివిగలదాన్ని, ఓ ఇంటెలిజెంట్ నని విర్రవీగుతావుగా. ఇదేనని ఇంటెలిజెన్సీ? నేను ఇంటెలిజెంట్ అని నువ్వు ఒప్పుకున్నావు కదా. ఆయన నేనెవరెవరి గురించో చెప్పడం ఎందుకే? చిటికలు వేసేది నేను, ఛాలెంజులు చేసేది నేను, పందాలు కాసేది నేనే. నిన్ను ఎలా ఆ ఇంటికి పంపించాలో అలా పంపిస్తాను, చూస్తూ ఉండు.